హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో షేర్ చేస్తున్న రెసిపీ వచ్చేసి దద్దోజనం అండి. ఈ దద్దోజనాన్ని అమ్మవారికి నవరాత్రుల్లో నైవేద్యంగా పెడతారండి. అలాగే దీన్ని చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి. సింపుల్గా మనం అచ్చం గుడిలో చేసిన టేస్ట్ తెప్పించుకోవచ్చు. అది ఎలాగా అనేది చిన్న చిన్న టిప్స్లో నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు 1 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. 3 టైమ్స్ వాష్ చేసుకున్నాను. అందులో సరిపడా వాటర్ పోసుకుని ఆ తర్వాత 1 గ్లాస్ రైస్కి 2 కంటే కొంచెం తక్కువ, నార్మల్ కంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకుని కుక్కర్ పెట్టేసుకుని 3 విజిల్స్ వరకు వచ్చే వరకు కూడా దాన్ని అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే రైస్ ప్రిపేర్ అయిపోద్ది. ప్రిపేర్ అయిన రైస్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా వేడిగా ఉన్నప్పుడే రైస్ని ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకుని అన్నాన్ని మెతుపుకోవాలన్నమాట అండి. మన దగ్గర పప్పు గుత్తు కానీ లేకపోతే ఏమైనా ఒక చిన్న గిన్నె కానీ గ్లాస్ అయితే మన దగ్గర కంఫర్టబుల్గా అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఈజీగా మనం చేసుకోవచ్చని చూపిస్తున్నానండి. ఇలాగే చేయాలని ఏం లేదు. మీ దగ్గర ఏమైనా పప్పు గుత్తుంటే దాంతో కూడా చేయొచ్చు, గరిటెతో కూడా చేయొచ్చు. ఏది ఈజీగా ఉంటే అది. ఇలా ఎందుకు చేస్తున్నామంటే మనం గుడిలో ప్రసాదం పెట్టినప్పుడు అది ముద్దలా వస్తుందండి. పలుకులా కాకుండా మనకి కొంచెం అక్కడక్కడ ఆ ముద్ద కన్సిస్టెన్సీ అనేది రావడానికి మనం ఇలా వేడిగా ఉన్నప్పుడే దీన్ని మ్యాష్ చేసేసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో నేను కాచి చల్లారి పెట్టినటువంటి పాలు 1 గ్లాస్ యాడ్ చేసుకున్నాను. టేస్ట్ బాగా వస్తుందనేసి ఇక్కడ మిల్క్ యూజ్ చేశానండి, పాలు యూజ్ చేశాను. మీరు కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకున్నాక ఎప్పుడు కూడా దద్దోజనానికి కమ్మగా ఉన్న పెరుగునే వాడాలండి. ఫ్రెష్ పెరుగే ప్రిఫర్ చేయాలి. ఇదిగోండి, నేను ఇక్కడ ఆవు పాలతో పెరుగు ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి, తయారు చేసి పెట్టుకున్నాను. ముందు రోజు నైటే ఇది తోడు పెట్టానండి, చక్కగా తోడుకుంది. పుల్ల పెరుగుని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి, బాగోదు టేస్ట్ అంతగా. ఇప్పుడు దీని అంతటినే వేసుకుని బాగా ఒకసారి అన్నంలో ఈ పెరుగు పాలు అన్నీ కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకుందామండి. మీకు పుల్ల పెరుగు కనుక తీసుకున్నట్లయితే అంత టేస్ట్ అనేది బాగా రాదు. పెరుగు అనేది ఎంత కమ్మగా ఉంటే దద్దోజనం అనేది అంత బాగుంటుందండి. అలాగే ఇక్కడ నేను దానికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ చూడండి, ఇలా వచ్చే వరకు కూడా కన్సిస్టెన్సీ వచ్చేటప్పటికి ఇలా ఉంటే సరిపోతుందండి. మనకి మళ్ళీ కొంచెం సేపు అయ్యేటప్పటికి అది గట్టిపడిపోతుంది కదండి, సో అలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పోపు కోసం దద్దోజనంలో పోపు వేయడానికి బాండీ పెట్టుకుని అందులో 3 teaspoons వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. అందులో అల్లం ముక్కలు యాడ్ చేసుకున్నాను, సన్నగా తురుము పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు అవి వేసుకున్నాను. అలాగే అందులో ఆవాలు, కొంచెం అల్లం ముక్కలు వేగిన తర్వాత కొంచెం ఆవాలు కూడా 1 స్పూన్ ఆవాలు వేసుకున్నానండి. ఆవాలు కూడా చిట్టుపటమన్నాక పచ్చిశనగపప్పుని తీసుకున్నాను అనమాట. అలాగే 1 స్పూన్ మినపప్పు కూడా తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా తీసుకున్నానండి. వీటినన్నిటిని ఫస్ట్ బాగా ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కల్ని 3 నుంచి 4 వరకు చిన్నగా ఇలా కట్ చేసి పెట్టుకున్నవి యాడ్ చేశానండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను. అలాగే ఈ పోపు అంతా వేగాలండి. వేగిన తర్వాత ఇందులోకి ఇంకొన్ని ఐటమ్స్ ఉన్నాయి యాడ్ చేయాల్సినవి. అది వచ్చేసి దంచుకున్న క్రష్ చేసి పెట్టుకున్నటువంటి, కావాలంటే మీరు మామూలుగా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, కానీ నేను దంచుకుని వేసుకున్నానండి. మిరియాలు 1 స్పూన్ వరకు మిరియాలు వేసుకున్నాను. మీరు డైరెక్ట్గా కావాలంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు. నేను కాస్త క్రష్ చేసి పెట్టినవి వేసాను. అలాగే కొంచెం లాస్ట్లో ఇంగువ కూడా వేసాను. కొత్తిమీర వచ్చేసి ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు. కొంతమంది ఇష్టం ఉండదు, అప్పుడు దాన్ని స్కిప్ చేయొచ్చండి. అలాగే చివరిగా కొంచెం ఎండుమిర్చి మధ్యలో మర్చిపోయానండి, అందుకే లాస్ట్లో యాడ్ చేశాను. దీని అంతటిని ఒక 5 నుంచి అలా 10 minutes వరకు సిమ్లో పెట్టి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత దీని అంతటిని పెరుగు, మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగన్నం ఉంది కదండి, అందులో యాడ్ చేసేసుకోవడం. ఈ పోపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
మొత్తం అంతా కూడా ఈ పోపు అంతా దానికి పట్టాలి. అలాగే తీసుకుంటే చూడండి, మనం ప్రిపేర్ చేసినప్పటికీ ఇంకా కొంచెం పలుచగా ఉంది, ఇప్పుడు కొంచెం దగ్గర పడింది. అందుకే ఇందాక చూపించిన కన్సిస్టెన్సీలో చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అంతేనండి, దద్దోజనం టెంపుల్ స్టైల్లో దద్దోజనం రెడీ అండి.